నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, నిన్న ఒక ఛానల్ నిర్వహించిన ఒక డిబేట్ లో భట్టి విక్రమార్క నేను కూడా సీఎం అభ్యర్థి రేసులో ఉన్నాను, ఒకవేళ కనుక ఆ పదవి నాకు వచ్చినట్లయితే నేను బాధ్యతాయుతంగా తీసుకుంటాను, బాధ్యతగా నిర్వర్తిస్తాను అని చెప్తున్నారు. మీరేమంటారు? తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో భట్టి విక్రమార్క సీఎం రేసులో ఉన్నట్టేనా? సీఎం రేసులో చాలామంది ఉంటారమ్మా, కానీ అర్హత ఎవరికి ఉంది? ఇక్కడ మనకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బ్రతికి ఉందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని దాటి సీఎం రేసులో ఉండలేడు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద లోపం ఏంటంటే, అంతకుముందు అలాగే మీకు రోసయ్య తర్వాత సీఎం ఎవరంటే వాళ్ళు ఎవరెవరో వెళ్ళిపోయినారు. ఆల్మోస్ట్ వాళ్ళు అంటే ఎవరు మన బొత్స సత్యనారాయణ, జనార్దన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా నాకు గుర్తు. ఏదో ఒక సందర్భంగా సీఎం రేస్ అంటే ముందుగా పోటీ పడతారన్నమాట. అప్పుడెప్పుడో మన కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేశారన్నమాట. ఆవిడే చెప్పింది. ఆ కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలీదు. అధిష్టానం దగ్గర చాలా పొలైట్గా వినయ విధేయతతో ఉండేవాడు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాడన్నమాట. కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మీరు నిర్ణయాలు తీసుకోవడానికి కుదరదు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా అధిష్టానమే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రాంతీయ పార్టీలు బ్రతికి బట్ట కట్టాయంటే దానికి కారణం, ఇక్కడ జాతీయ పార్టీలు అయితే జుత్తు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉందనుకోండి, జుత్తు మోడీ చేతుల్లో, అమిత్ షా చేతుల్లో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అనుకోండి, జుత్తు రాహుల్ చేతిలో, సోనియా గాంధీ చేతిలో, ఖర్గే చేతిలో ఉంటుంది. కానీ అదే తెలుగుదేశం పార్టీ అంటే ఎక్కడే ఉంది. ఆ చంద్రబాబు నాయుడు లేదా అచ్చెన్నాయుడు లేదా లోకేష్ బాబు వీళ్ళే కదా. తర్వాత ఇక్కడ తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణ ఎవరున్నారు? ఆ బీఆర్ఎస్ తాలూకు అధ్యక్షుడు ఎవడు? కేసీఆర్. అంటే మొత్తం అంటే టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ పార్టీకి అధ్యక్షుడు ఎవడంటే కేసీఆర్. కేసీఆర్ అంటే ఆ చేతుల్లో ఉంటుంది. అంటే అధిష్టానాన్ని ఆయన చేతుల్లో మన జుత్తు ఉండదన్నమాట. అది ప్రాంతీయ పార్టీలు పుట్టుకుంటూ పైకి ఎదగడానికి కారణం అది. అలాగే కేజ్రీవాల్ ఉన్నాడు. ఇప్పుడు ఎంత తక్కువ టైంలో న్యూఢిల్లీ లాంటి కేవలం మంత్రులందరూ అక్కడే అంటే స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి ప్రాంతంలో, అంటే కాంగ్రెస్ పార్టీ కాదని, బీజేపీ పార్టీ కాదని ఇక్కడ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడంటే, అంటే ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి అక్కడ అవకాశం అట్లాంటిది అన్నమాట. ఇక్కడ కేవలం భట్టి విక్రమార్క నేను సీఎం రేసులో ఉన్నానని ఆయన అనుకున్నట్టే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. మీ అందరూ సీఎం రేసులో ఉన్నామని చెప్పుకోవచ్చు మాట. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో నేను కూడా సీఎం రేసులో ఉన్నాను అంటూ చాలా మంది తమంతట తాము చెప్పుకుంటున్న నేపథ్యంలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి? అధిష్టానం మొగ్గు చూపడం అంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డేనమ్మా. కాంగ్రెస్ పార్టీ తాలూకు అంటే కార్యాచరణ రేవంత్ రెడ్డితోనే బయటపడింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తాలూకు సీనియర్ నాయకులందరినీ కలవడం, వాళ్ళ తాలూకు సలహాలు తీసుకోవడం, వాళ్ళ సంప్రదింపులతో పార్టీని ముందుకు తీసుకుపోవడం, రాహుల్ గాంధీ తాలూకు జోడో యాత్రలో తను కలుసుకుంటూ మద్దతు ప్రకటించడం, ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మళ్ళీ బతికి బట్ట కడుతుంది, నలుగురిలో బాగా తిరుగుతుందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి తాలూకు సుడిగాలి పర్యటన అన్నమాట. ఎన్ని అవమానాలు, ఎన్ని తిరుగుబాట్లు, ఎంత దాడి, వీటన్నిటికీ ఆయన రేవంత్ రెడ్డి తట్టుకున్నాడు కదా. తట్టుకొని ఈరోజు ఉన్నాడంటే కేవలం రేవంత్ రెడ్డి. కానీ వీళ్ళు కూడా కరెక్ట్గా చేయటం లేదు. వీళ్ళు మన రాహుల్ గాంధీతో ఒక మీటింగ్ పెడుతున్నారా?
ఇప్పుడు సోనియా గాంధీతో మీటింగ్ పెడుతున్నారా? ఇప్పుడు ఖర్గేతో మీటింగ్ పెడుతున్నారా? పిచ్చినాగన్నారా మీరు? ఆ తెలంగాణ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మీరు ఎవరు ఓటేశారా పిచ్చోళ్ళలాగా అన్నో మాట చెప్పిస్తున్నారా? చెప్పేటం లేదు. వీళ్ళు అంతసేపు ఒంటరిగా తిరగడమే కానీ ఆ సెంట్రల్లో ఉన్నటువంటి ఆ సోనియా గాంధీని పిలవటం లేదు, రాహుల్ గాంధీని పిలవటం లేదు, సెంట్రల్ నాయకులు ఖర్గే ఇత్యాది వర్గాన్ని పిలవటం లేదు, ఎవరిని పిలవటం లేదు అన్నమాట. అట్లాంటివి ఉండాలన్నమాట. అదే రేపు రాబోయే ఎన్నికల్లో మనకి బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది, తర్వాత తెలుగుదేశం మన తెలంగాణ పార్టీకి కూడా అంటే భారతీయ రాష్ట్ర సమితికి కూడా అనుకూలంగా ఉందన్నమాట. మరి ముగ్గురులో ఎవరి తాలూకు వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయో చూసుకున్నట్టయితే డెఫినెట్గా అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లిటరల్గా ఫిజికల్గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. వాళ్ళు గట్టిగా పోరాడితే వాళ్ళకే దక్కాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మొత్తం దేశం అంతా ఉన్నటువంటి వాళ్ళ తాలూకు గవర్నమెంట్ అన్నీ కూడా కుప్పకూలిపోయినప్పుడు కూడా, అందరి దగ్గర ప్రజల దగ్గర చెడ్డైపోయినప్పుడు కూడా వీళ్ళు ఒకసారి వెళ్ళి ఆంధ్రదేశంలో ముఖం చూపించగలరా కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఎంత దెబ్బ అండి, మామూలు దెబ్బ. సస్యశ్యామలంగా పుష్కలంగా ఉన్నటువంటి ఆంధ్రదేశాన్ని ఆంధ్ర వేరు తెలంగాణ వేరు రెండు ముక్కలుగా విడగొట్టేసింది కదా. అదంటే దేనికి విడగొట్టింది అంటే తన తాలూకు ఉనికిని కూడా కోల్పోతూ తెలంగాణ పార్టీ ఇచ్చింది. అలాంటప్పుడు తెలంగాణ ప్రజల తాలూకు గ్రాట్యూట్యూడ్ ఏది? యాక్చువల్గా తెలంగాణ కాంగ్రెస్ కి ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళకి కోపం ఉంటుంది కాబట్టి అక్కడ తెలంగాణ కనుమరుగైపోయింది ఆల్మోస్ట్ అనుకోవడంలో తప్పు లేదు. బట్ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అయినప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా ఎందుకు దూరం అయ్యింది? వాళ్ళు దాన్ని మేమే ఇచ్చాము అని ఎందుకు ప్రజలకు చెప్పుకోలేకపోయారు? ఇప్పుడు తెలంగాణ అనేది ఎలాగా వచ్చిందంటే అది ముందుగా వచ్చి తెలంగాణలో బహిరంగ సభ పెట్టి సోనియా గాంధీ అంతా విన్నదంటే సరే మీ తాలూకు మీరేదో చెప్పారు కదా మీకు అన్యాయం జరిగిందని, నా తాలూకు పరిపాలనలో ఎవరికి అన్యాయం జరగదు, ఆలోచించిన తర్వాత మీకు ముందుగా నేను తెలియజేస్తానని చెప్పి తెలంగాణ బిల్లు పాస్ చేసిన తర్వాత తెలంగాణలో వచ్చి ప్రకటించింది అనుకోండి. బిల్లు పాస్ చేసిన తర్వాత ఎంత బాగుండేది. తెలంగాణ సోనియా గాంధీ కదా ఇచ్చింది. తర్వాత మరి కేసీఆర్ ఇంటిళ్ళ పాది వెళ్ళిపోయిన తర్వాత ఆ సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడిన తర్వాత సోనియా గాంధీ చూడలేదు, వెళ్ళి అహ్మద్ పటేల్ ఉన్నాడు వెళ్ళి చూడండి మిగతా ప్రోటోకాల్స్ అన్ని చూస్తారు అని చెప్పింది మాట. అంత డిగ్నిఫైడ్గా ఉండేవారన్నమాట. మరి కాంగ్రెస్ పార్టీ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోలేకపోయింది కదా. అదే కదా బాధ. దేశవ్యాప్తంగా నష్టపోయింది, వాళ్ళ ఉనికినే కోల్పోయారు కదా మరి తెలంగాణ పార్టీ ఉనికిని. ఇక్కడ జంతర్ మంతర్ మాయాజాలం ఇది బీజేపీ పార్టీ. అమిత్ షా కానీ మోడీ కానీ ఎంత డేంజరస్ అంటే ఆ గాంధీ మహాత్ముని తిడతాడు, జవహర్లాల్ నెహ్రూని తిడతారు. అంటే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద మహాత్ములు ఎవరున్నారో అందరూ కూడా దుర్మార్గులను తిడుతుంటాడు ఈయన మోడీ గారు. మరి ఎవరికి నోరు రావటం లేదు. కానీ ఇట్లాంటి ఒక విషపూరితమైన వాతావరణంలో ఉంటే కనీసం న్యాయమైనా చెప్పాలి కదమ్మా, న్యాయం చెప్పాలి కదా. వాళ్ళు వచ్చి అయ్యా మీకు ఈ విధంగా తెలంగాణ ఇవ్వడం జరిగింది, మేము రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోలేకపోయాం, ఇలాంటి మాయ జరిగిందని చెప్పాలి కదా వాళ్ళు ఉంటుండగాను. అది చేయలేదు. అది అవసరం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఈయన కేసీఆర్ గారు కొన్ని తొందరపాటు మాటలు మాట్లాడాడు. నన్ను పిఎం చేయండి, మీ ఖర్చులన్నీ పెట్టుకుంటా అని చెప్పాడు. నువ్వు 1985లో ఒకరి దగ్గర 5,000 రూపాయలు తీసుకొని 5 సంవత్సరాలు 5,000 రూపాయలు తిరిగి చేసలేని వాడివి. నువ్వు పిఎంని చేసినట్టుగా మీకు అందరి ఖర్చులు నేను పెట్టుకుంటా అన్నట్టు నీవు ఎన్ని వేల కోట్లు సంపాదించావు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించావో నువ్వే చెప్పుకుంటున్నావు. అది పరిస్థితి. అంటే ఏమిటి ఇప్పుడు నేను చెప్పడం దేనికంటే ఈయన కేసీఆర్ గురించి కాదు, ఇప్పుడు తెలంగాణని మళ్ళీ క్యాప్చర్ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది కూడా రేవంత్ రెడ్డికే ఉంది. బట్టి విక్రమార్క సిన్సియర్ కావచ్చు కానీ ఆయన ఆ కార్యాచరణలో చూపించలేడు, ప్రజల్ని తన వైపు తిప్పుకోలేడు. ప్రజలతో ఇంటరాక్షన్ ఎక్కువగా కావాలి, ప్రజలతో కలిసిపోవాలన్నమాట. అది లేకుండా చేయాలంటే కష్టం. అది రేవంత్ రెడ్డికి ఒక్కడికే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.